చాలా రోజుల తర్వాత క్రికెట్ థీమ్ అది కూడా సెమీ ఫౌండెంట్‌తో ఒక కేక్ ఆర్డర్ వచ్చింది. అది కూడా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అన్నమాట. ఎవరైతే బర్త్‌డే జరుపుకుంటున్నారో ఆ బర్త్‌డే బాయ్‌కి సర్ప్రైజ్‌గా వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఈ కేక్ చేసివ్వమని చెప్పి నియర్ బై ధర్మవరంలో నాకు ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. సో, కొన్ని రెఫరెన్స్ పిక్చర్స్ చూపించారు. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏదైతే చేయగలనో అది మాత్రం నేను కమిట్మెంట్ ఇచ్చాననమాట. సో, ఆ డిజైన్‌కి కావాల్సిన ఆ క్రికెట్ థీమ్‌లో ఉన్న ఏమేమి ఫాండెంట్ టాపర్స్ అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఇదొచ్చేసి 1 కేజీ బటర్ స్కాచ్ కేక్ అనమాట. 1 కేజీలో బటర్ స్కాచ్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అని మనం ప్రీవియస్ సెషన్స్‌లో చూసున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన లింక్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోలో మొత్తం క్లియర్‌గా చెప్పున్నాను. బటర్ స్కాచ్ కేక్ అనేది ఆ వీడియోలో చూసి తెలుసుకోండి. సో, ఆఫ్టర్ ఫైనల్ ఫినిషింగ్ తర్వాత నుంచి ఓన్లీ డిజైనింగ్ పార్ట్ మాత్రమే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది కాబట్టి స్టే ఫోకస్డ్. ఎక్కడైనా డౌట్స్ రైజ్ అయితే గనుక ప్లీజ్ మొహమాటం లేకుండా ఏ డౌట్ అయినా పర్లేదు. జస్ట్ టైప్ ఇట్ అండ్ ఐ విల్ గివ్ డెఫినెట్లీ రిప్లై వితిన్ అ ఫ్యూ మినిట్స్. క్రికెట్ థీమ్ అంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ మనం గ్రీన్ ఇస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లే గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉంటుంది కాబట్టి మనం ఎనీ షేడ్ ఆఫ్ గ్రీన్ తీసుకోండి. మీరు జెల్ కలర్ తీసుకొని మీరు విప్పింగ్ క్రీమ్‌లో లైట్‌గా అప్లై చేసుకుంటే మీకు ఈ విప్పింగ్ క్రీమ్ గ్రీన్ కలర్‌లో అనేది వచ్చేస్తుంది. దాన్ని మనం ఫైనల్ కోటింగ్‌లో లైట్‌గా ఓవరాల్ ద కేక్ అప్లై చేసుకొని సైడ్స్ అండ్ టాప్ సైడ్ మొత్తం ఎడ్జెస్ క్లీన్ అండ్ ఫినిషింగ్ తెచ్చుకోవాలన్నమాట. ఫ్లాట్‌గా వచ్చేంత వరకు మీరు స్క్రాప్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లాట్‌గా లేకపోతే ఈ డిజైన్ అంత లుక్ అనేది బాగా అనిపించదు కాబట్టి సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో వీడియోని ఎక్కడైనా మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, నచ్చినా, ఏదైనా తెలియని విషయం కొత్తగా తెలుసుకున్న ఫీలింగ్ వచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా మన వీడియోస్‌కి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని మాకు తెలియనివ్వండి. సో లేట్ చేయకుండా నెక్స్ట్ డిజైనింగ్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ వైట్ ఫాంట్ అంటే ఉంది. సో ఓవరాల్ డిజైన్ కంపేర్ చేసుకుంటే సో ఏది ఎక్కువ మనకి ఉందో ఆ కలర్ ఫస్ట్ తీసుకొని ఆ ఫాండెంట్‌ని మనం బాగా నీట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని మీ ఫాండెంట్ అనేది యూజ్ చేయండి. సో ఫస్ట్ కార్న్ ఫ్లోర్ ఇలాగా అద్దుకునేసి ఏదైనా ఒక మ్యాట్ తీసుకోండి. నేను ఇక్కడ మాక్రోన్స్ చేసుకునే సిలికాన్ మ్యాట్ మీద చేస్తున్నాను. మీరు ఎలాంటి సిలికాన్ మ్యాట్ అయినా యూజ్ చేయొచ్చు లేదా ప్యాడ్ అలా A4, A3 షీట్స్ ప్యాడ్స్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ పెద్దవి ఉంటాయి. స్టీల్ బోర్డ్స్ ఉంటాయి. దాని మీదైనా చేయొచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాని మీద చేసుకోండి. ఇలాగ మంచిగా కార్న్ ఫ్లోర్ చల్లుకుంటూ రోల్ చేసుకోండి. కొంచెం థిక్‌గానే ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చేయబోయేది వచ్చేసి లెగ్ ప్యాడ్స్ అన్నమాట. క్రికెట్ థీమ్‌లో యూజ్ చేస్తూ ఉంటారు కదా! ఆ లెగ్ ప్యాడ్స్ అనేటివి నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి దానికి థిక్‌గా కావాలి. సో ఆ రెఫరెన్స్ పిక్చర్‌లో ఏ సైజ్ ఉంటుందో మనకి ఎగ్జాక్ట్‌లీ ఆ సైజులో రాదు కాబట్టి మనం చూసి జస్ట్ ఇమాజిన్ చేసుకోవడమే. అది 1 ఇంచా, 1½ ఇంచా అట్లా ఇమాజిన్ చేసుకొని మనం కట్ చేసుకుంటామన్నమాట. సో నేను ఈ సైజ్‌కి తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఒక 7 సెంటీమీటర్స్ అట్లా ఉండొచ్చు. 5-6 సెంటీమీటర్స్ అంత హైట్ ఉంటుంది. సో దాన్ని మనము బోత్ కర్వ్స్ వచ్చేసి ఈ విధంగా సెమీ సర్కిల్‌లో నైఫ్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. సో కొంచెం కొంచెం మీరు కట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా సెమీ సర్కిల్ షేప్ అనేది వచ్చేస్తుంది. బోత్ ద ఎండ్స్ అట్లానే కట్ చేసేసుకోవాలి. మనకి నైఫ్‌కి సమ్‌టైమ్స్ ఫాండెంట్ అనేది త్వరగా అంటేసుకుంటుంది. లైక్ కట్ చేస్తున్నప్పుడు స్టిక్ అయిపోతుంది. సో అలా స్టిక్ అవ్వకుండా ఉండాలంటే మీరు నైఫ్‌కి లైట్‌గా కార్న్ ఫ్లోర్ అనేది అప్లై చేసుకొని కట్ చేయండి. స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుందన్నమాట. కొంచెం టైమ్ టేకెన్‌గా ఉంటుంది. బట్ డీటెయిలింగ్ మనం ఎంత బాగా ఇస్తే ఆ ఫిగరింగ్ అనేది ఫాండెంట్ ఫిగరింగ్ అంత నీట్‌గా, అందంగా బాగా కనిపిస్తుందన్నమాట. సో ఈ వీడియోలో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌లో బోలెడన్ని ఫాండెంట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. ఫారెస్ట్ థీమ్‌లో, బార్బీ థీమ్‌లో ఇంకా చాలా థీమ్స్‌లో ఉన్నాయి. జంగిల్ థీమ్, ఇంకా రెయిన్బో, ఇంకా వెడ్డింగ్ కేక్స్, టైర్ కేక్స్‌వి చాలా థీమ్స్‌లో ఉన్నాయి వెరైటీవి.
సో ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఎలాంటి థీమ్స్‌లోనైనా సరే ఏదైనా డిఫికల్టీస్ ఉంటే మన వీడియోస్‌లో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఆ వీడియోస్ హెల్ప్‌తోని మీరు ఇంకా మీ స్కిల్‌ని డెవలప్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో ఎవరైనా హోమ్ బేకరీ స్టార్ట్ చేస్తున్న, కేక్స్ చేస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి నా వీడియోని షేర్ చేసినట్లయితే చాలా హెల్ప్‌ఫుల్ ఫీల్ అవుతారు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్. అండ్ ఇప్పుడొచ్చేసి మనం చేసుకున్న ఈ లెగ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక డోవెల్స్ ఉంటాయి కదా! మామూలుగా మిగిలిపోయిన డోవెల్స్ మీద నేను ఇలా ఆ షేప్‌లో రావడం కోసం దాని మీద ఇలా పెట్టేసి సైడ్ ఉంచేసాననమాట. ఇప్పుడు నేను కట్ చేసుకునేదొచ్చేసి ఓవరాల్ కేక్ చుట్టూ మనకి ఒక అదేమంటే కంచెలాగా వస్తుందనమాట డిజైన్‌లో వైట్ కలర్‌వి. సో, దానికోసం నేను ఈ షేప్‌లో ఇలాగ కట్ చేసుకుంటున్నాను. సో ఇవి చాలా నీట్ ఉన్నాయి. ఓవరాల్ ది కేక్ నాకు అరౌండ్ 12, 13 పీసెస్ సెట్ అయిందనమాట. ఈ 1 కేజీ కేక్. అండ్ ఇంకోటి ఈ 1 కేజీ కేక్ నేను ఎగ్‌లెస్ చేశాను. అది కూడా 7 ఇంచ్ కేక్ టిన్ యూజ్ చేశాననమాట. సో 7 ఇంచ్ కేక్ టిన్ యూజ్ చేసినప్పుడు మీకు 13-14 ఇలాంటి కంచె పోల్స్ అనేటివి అవసరం అవుతాయి. సో ఇప్పుడొచ్చేసి నేను గ్రీన్ కలర్‌ది ఫాండెంట్ చాలా పల్చగా రోల్ ఔట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి ప్లే గ్రౌండ్ లాగా మధ్యలో ఉంటది కదా! మధ్యలో దాన్నేమంటారో నాకు తెలీదు. ఆ బాలేసే పిచ్ గ్రౌండ్ అంటారనుకుంటా. ఆ ఏరియాని మాత్రం మనకి కావాలి కాబట్టి అది గ్రీన్ కలర్‌లోనే ఉంది రెఫరెన్స్ పిక్. నేను మార్చుదాం అనుకున్నా. మళ్ళీ కస్టమర్ ఫీల్ అయితారేమో అని చెప్పి దాన్ని మార్చలేదు. దీన్నైతే మామూలుగా మట్టి కలర్‌లో వస్తే ఇంకా బాగుంటుంది. దీనికి మధ్యలో లైన్స్ అవన్నీ ఉంటాయి కదా! వికెట్స్ దగ్గర అటుపక్క, ఇటుపక్క ఆ లైన్స్ కోసం మనము లైట్‌గా ఇలాగ వైట్ కలర్‌ని రోల్ చేసుకుంటే నీకు సన్న థ్రెడ్ లాగా క్రియేట్ అయితది. సో, దాన్ని మనము ఫైనల్‌గా ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలనమాట. లైన్స్ అన్నీ కూడా వన్ బై వన్. సో, ఫస్ట్ ఇప్పుడు చేసి పెట్టుకుంటాను. సైజ్ సరిపోతుందా లేదా అనేది. వన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం వాటర్‌తో బ్రష్‌తోని యూజ్ చేసుకొని అన్నీ కూడా అంటించేసుకోవచ్చు. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను క్రికెట్‌కి ఇంకా మెయిన్ బ్యాట్, బాల్ ఇవి ఉంటాయి కదా! వికెట్స్ ఇవి చేస్తానిప్పుడు. సో, కొంచెం తీసుకొని రోల్ చేసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లో ఫింగర్స్ యూజ్ చేసి ఇలా ఒత్తుకోండి. ఇదొచ్చేసి బ్యాట్ అనమాట. మనం ఇలాగ బోత్ సైడ్స్ ఒత్తుకొని లాస్ట్‌లో కట్ చేసుకోవాలి. సో, అలాగ మనకి బ్యాట్ అనేది క్రియేట్ అయిపోతుంది కిందది. అండ్ దెన్ వికెట్స్. సో, ఈ కలర్‌లో ఏదైతే ఉన్నాయో అది చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ అతి తక్కువ కలర్ ఏవుంటాయో అవి చేస్తాం అనమాట. సో, అందుకే నేను ఏంటి బ్యాట్ సగంలో ఆపేసింది అట్లా అనుకోకండి. నేనెందుకు అలా జేస్తున్నానంటే, సో, ఈచ్ కలర్ టు ఈచ్ కలర్ మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు మన హ్యాండ్స్‌కి కలర్ అనేది అంటుకుంటుంది. ఇప్పుడు బ్యాట్ అండ్ చూసుకున్నారనుకుంటే మీరు స్కిన్ కలర్. నెక్స్ట్ బ్యాట్ హెడ్ అనేది హ్యాండిల్ అనేది బ్లాక్ అండ్ రెడ్‌లో వస్తుంది. వన్స్ మీరు బ్లాక్‌తో వర్క్ చేసిన తర్వాత ఆ బ్లాక్ మీ చేతికి అంటుకుపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు స్కిన్ కలర్ ఆర్ లైట్ కలర్‌లోకి షిఫ్ట్ అయినప్పుడు ఆ కలర్ అనేది ఆ బ్లాక్‌తో చేసిన చేతులకి అంటుకున్న కలర్ అయితే ఏదైతే ఉందో అది దీనికి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, నేను అందుకే ఫస్ట్ వచ్చేసి మాక్సిమం లైట్ కలర్స్ చేసేస్తాను. లాస్ట్‌లో డార్క్ కలర్స్ అనేటివి చేస్తాను. సో, డార్క్ కలర్‌లో ఏదైతే ఉన్నాయో అవి లాస్ట్‌లో తక్కువ ఉండేటివి చేసుకుంటామనమాట. ఇప్పుడు వికెట్స్ కూడా చిన్న చిన్నదిగా రోల్ చేసుకొని పక్కకు చేసేసుకున్నాము. సో, ఫస్ట్ మనం గ్రౌండ్ చేసుకున్నాం కదా! ఇవి మరీ ఎండిపోతే తర్వాత అంటుకోవు కాబట్టి ఇప్పుడు లైట్‌గా మనం వాటర్ అప్లై చేసేసుకొని దాన్ని అంతా కూడా పేస్ట్ చేసేసుకుంటున్నాం.
బ్యాట్‌కి కావాల్సిన రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో రోల్ చేసి హ్యాండిల్ పైన ఇంకొంచెం డీటెయిల్ ఇవ్వడం కోసం నేను రెడ్, బ్లాక్ సమ్ లైన్స్ లాగా కూడా క్రియేట్ చేశాను. చాలా క్యూట్ ఉంది. నాకు ఈ థీమ్‌లో అన్నిటికన్నా నచ్చింది బ్యాట్ అండ్ బాల్. చాలా నచ్చాయి నిజంగా. సీరియస్‌లీ. సో, మనం చేసిన ఫిగరింగ్స్ ఏదైనా మంచిగా కుదిరితే గాని చాలా బాగా అనిపిస్తది నాకు. సో, హ్యాపీగా ఉన్నాననమాట. ఇప్పుడు చేస్తున్నప్పుడు మనకి ఈ మనము పేస్టింగ్ ఒకదానికి ఒకటి అంటించడము ఇవన్నీ గూడా కొంచెం టఫ్‌గా ఉంటుంది. సో, హ్యాండిల్ అయితే మనం చేయలేము. అంటే చేత్తో పట్టుకొని తీయలేము. సో, కొంచెం జాగ్రత్తగా మీరు చేయాలి. ఒకటి అటు ఇటు పెట్టేసి అంటించినా కూడా మళ్ళీ మనం తీసి చేయాలంటే టైమ్ టేకెన్ అనమాట. టైమ్ వేస్ట్ ఎక్కువ అవుతది కాబట్టి, ఇవి చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మనం కరెక్ట్‌గానే అంటిస్తున్నామా లేదా? ఇది ఇక్కడే వస్తుందా లేదా? ఇవన్నీ చూసుకొని చేస్తూ ఉండండి. కొంచెం స్లోగా చేయండి. సో, నాకు ఈ క్రికెట్ థీమ్, ఫాండెంట్ ఇవన్నీ గూడా ఫిగరింగ్స్ దీనికి కావాల్సిన అన్నీ గూడా రెడీ చేసేదానికి ఖచ్చితంగా ఒక 2-3 అవర్స్ అయితే పడుతుందనమాట. ఎందుకంటే నీట్‌గా ఫినిషింగ్ రావడం కోసం నేను టైం తీసుకొని చేయడం వల్ల నాకంత టైం పడుతుంది. సో, ఇట్స్ ఓకే. మనం కస్టమర్‌కి బెస్ట్ ఇవ్వడం కోసం ఎంత కష్టపడినా తప్పు లేదు అని అనిపిస్తది. దానిలో ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితే అసలు ఎంత మనీ ఇచ్చినా మనకి దొరకదనమాట. సో, ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఎక్కువ కష్టపడుతుంటాను. ఇంకా ఎంత బాగా చేయొచ్చు, ఒకటికి 2 సార్లు, ఒకసారి బాగా రాకపోయిందనుకోండి, మళ్ళీ రెండోసారి, మూడోసారి కూడా చేస్తాననమాట. సో, అట్లా చేస్తూ ఒక పర్ఫెక్ట్ డిజైన్ అనేది తీసుకొస్తాను. సో, ఈ విధంగా బ్యాట్ అనేది, బాల్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము లాస్ట్ ఫైనల్‌గా బాల్‌కి ఒక చిన్న టెక్స్చర్ ఇవ్వడం కోసం ఇట్లా బ్లాక్ లైన్ మీద చిన్ని డాట్స్ ఏసుకున్నాను. మీకు కుదిరితే రెడ్ కలర్‌లో కూడా వేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న అన్ని టాపర్స్‌ని కూడా మనము ప్లేట్‌లో బటర్ షీట్ ఆర్ పార్చ్‌మెంట్ పేపర్ మీద ఇలాగా అరేంజ్ చేసుకోండి. ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ స్టెప్ చేస్తాము. డ్రైయింగ్ ప్రాసెస్. ఓవెన్‌లో మీరు 100 డిగ్రీ సెల్సియస్ పెట్టుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని తర్వాత ఆఫ్ చేసేయండి. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత ఈ టాపర్స్ అన్నీ గూడా ఆ ఓవెన్‌లో పెట్టేయండి. ఒక 1 అవర్ అలా వదిలేసారనుకోండి, మెల్లిగా అది హీట్ అయ్యి మళ్ళీ డ్రై అయిపోతుంది. అప్పుడు నీట్‌గా డ్రై అయిపోతుంది. మనం అన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి మంచిగా ఉంటుంది. ఆ తర్వాత సింపుల్‌గా మీరు కేక్ మీద స్టికింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే అంటించుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ డ్రైయింగ్ ప్రాసెస్ అనే దాని గురించి వీడియో అయితే క్లియర్‌గా తీశాను. ఇంకా నీట్‌గా చెప్పున్నాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా చూసే వాళ్ళందరికీ తెలుసు ఎలా చేయాలనేది. సో, ఎవ్రీ వీడియోలో చెప్తూ వస్తున్నాను. చూపించాను కాబట్టి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంకా అర్థం కాలేదు, మీరు ఫాండెంట్‌ని ఎలా డ్రై చేస్తున్నారో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో వీడియో ఇస్తున్నాను. అండ్ పైన ఈ వీడియో లింక్ కూడా ఇస్తున్నాను. చూసి అందులో తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క ఫాండెంట్ టాపర్స్ అన్నిటిని కూడా మనము నీట్‌గా కేక్‌లో ఏది ఎక్కడ ఉంటే బావుంటుందో వన్ బై వన్ మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతాము. ఈ క్రికెట్ థీమ్‌లో ఉన్న 1 కేజీ కేక్‌కి ఎంత ప్రైస్ అనేది నేను కాలిక్యులేట్ చేశాననేది కూడా రెఫరెన్స్‌గా చెప్తాను మీకు. సో, నోట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆర్డర్స్ వస్తే యూజ్ అవుతుంది కదా! సో, ఫస్ట్ వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ కాబట్టి మనము పర్ కేజీ 600 తీసుకున్నాను నేను. అండ్ డిజైనింగ్ చార్జెస్ వచ్చేసి నేను 380 రూపీస్ వేసుకున్నాను. సో, టోటల్‌గా 980 రూపీస్ అట్లా తీసుకున్నాననమాట. మీరెంత టైం తీసుకుంటున్నారు ఇది ప్రిపేర్ చేయడానికి, ప్లస్ ఫాండెంట్ కాస్ట్ అనేది ఎంత మీకు పడుతుంది, ఇవి 2 కూడా క్యాలిక్యులేట్ చేసుకొని డిజైన్ కాస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా? సింపుల్. సో, ఎక్కువ ఆలోచించక్కర్లేదు. వైట్ దాన్ని 1 బై 1 ఒకటి వర్టికల్‌గా, ఒకటి హారిజాంటల్‌గా. ఈ హారిజాంటల్ వి కూడా నేను సేమ్ మనం వర్టికల్ ఎన్నైతే ప్రిపేర్ చేసుకుంటామో హారిజాంటల్ కూడా అన్నీ ఒకటి మేబీ 1 ఆర్ 2 ఎక్స్‌ట్రా పట్టొచ్చు. సో, 13 ఇవి 13 అవి 14 అలాగా చేసుకోండి. సరిపోతుందనమాట. సో, ఈ విధంగా ఇంకా దగ్గరగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాల్సొస్తది. వర్టికల్ షేప్‌లో ఉండేటివి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలాగ 1 వర్టికల్, 1 హారిజాంటల్ ఇలాగ అంటించుకుంటూ పెట్టేసేయండి. సో, కేక్ అయితే సింపుల్‌గా, నీట్‌గా ఎక్కడ కూడా గజిబిజి గందరగోళంగా అనిపించకుండా
చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళ పేరు వచ్చేసి రోహిత్ అన్నమాట. అతను రోహిత్ శర్మ ఫ్యాన్ కూడా అని చెప్పారు. అండ్ లాస్ట్ గా రోహిత్ శర్మ ఫోటో ప్లీజ్ పెట్టండి అని అడిగారు. రెఫరెన్స్ పిక్చర్ అయితే అది లేదు, బట్ వాళ్ళు అడిగారు కాబట్టి మనం రోహిత్ శర్మ పిక్చర్ అలా గ్రౌండ్ లో ట్రోఫీతో కూర్చున్నట్టు అది చేసేసాను. సో ఈ పిక్చర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ప్రింట్అవుట్ ఇచ్చుకోవాలి, దీని గురించి కూడా మనం వీడియో తీయడం జరిగింది. తెలియని వాళ్ళు పైన వీడియో లింక్ ఇస్తున్నాను, చూసి బాగా తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.